ఇక సర్పంచ్ల పెండింగ్ బిల్లులపై రేవంత్ సర్కార్ ఇంకా నాంచుడు ధోరణి అవలంబిస్తుంది. ఇప్పటికే అప్పుల పాలై సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే రేవంత్ సర్కార్ మాత్రం మీనవేషాలు లెక్కిస్తుంది. సర్పంచ్ల పెండింగ్ బిల్లులపై తేల్చడానికి మరో 4 వారాల టైం అడుగుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు విజ్ఞప్తి చేశారు. పెండింగ్ బిల్లుల కోసం రాష్ట్ర సర్పంచుల సంఘం నెల కిందటే మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది. వాస్తవానికి ఇవాళ మానవ హక్కుల కమిషనర్ ముందు పంచాయతీ రాజ్ కమిషనర్ హాజరు కావాల్సి ఉంది. కానీ గైహాజరైన కమిషనర్ పెండింగ్ బిల్లులపై తేల్చడానికి మరో 4 వారాల సమయం కావాలని కోరారు. అటు సర్పంచుల సంఘం సభ్యులు ఇవాళ మానవ హక్కుల కమిషన్ ముందు హాజరయ్యారు. ఏర్పడే 20 నెలలు అవుతున్నది. 20 నెలల సంధి మేము అనేక సార్లు మా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని అనేక సార్లు వినతి పత్రాలు ఇస్తూ అనేక మంది ప్రజాప్రతినిధులను కలవడం, అధికారులను కలవడం జరిగింది. అయినా కానీ స్పందించకపోవడంతో మేము మానవ హక్కుల కమిషనర్ గారిని మేము సంప్రదించగా మాకు గత నెల కింద మేము ఫిర్యాదు చేయగా గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచులు అప్పుల బాధతోని అనేక మంది ఆత్మహత్య చేసుకుంటారు, చనిపోతున్నారు అని ఫిర్యాదు చేస్తే ఈ రోజు పంచాయతీరాజ్ కమిషనర్ గారిని కలిసి వారికి నోటీసు ఇవ్వడం జరిగింది. వారు నోటీసుకు ఈ రోజు హాజరయ్యేది ఉండే, కానీ పంచాయతీరాజ్ అధికారులు ఇంకా నెల రోజులు గడువు అడిగినారు. ఆ తర్వాత తదుపరి విచారణ ఉంటది. కాబట్టి మేము తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది సర్పంచులు ఇప్పటికీ అప్పుల బాధతో చనిపోయారు. దేశంలో ఆదర్శంగా అభివృద్ధి పనులు చేసిన సర్పంచులు చనిపోయారు. వారికి న్యాయమైనది పెండింగ్ బిల్లులు చెల్లించాలని అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చినా పరిష్కారం కాలేదు. కాబట్టి మానవ హక్కుల కమిషనర్ గారిని సంప్రదించగా వారు గత నెల రోజుల తర్వాత మీ ఫిర్యాదుని పరిశీలించి పంచాయతీరాజ్ అధికారులను పిలిపిస్తానని జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించి స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలి. కానీ మా బిల్లులు ఇవ్వకుండా అనేక మంది సర్పంచులకు చావులకు ఆత్మహత్యలకు కారణమవుతున్నది. కాబట్టి ఇది ప్రభుత్వ హత్యలుగా పరిగణలోకి తీసుకొని ఇది ప్రభుత్వ పై కేసు నమోదు చేయాలి, మాకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయడం జరిగింది.